వందనాలు మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మా ఫ్యాన్ తిరుగుతులేదండి, చూడది. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. ఇంకా 1 గంట వాక్యం అందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామములో కూడి ఉన్నటువంటి దేవుని పిల్లలైన మీకు అందరికీ ఈ యొక్క మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు అందరికీ ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తనను తానుగా వ్యక్తిగతంగా చేసుకొని గడిచిన 40 దినాలు మన కొరకు ఆయా ప్రాంతాలలో సాతాను చేత శోధించబడి వేధించబడి మన కొరకు రక్తపు ముద్దగా మారిపోయినటువంటి యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తును మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒక్కసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాలు చదువుకుందాం. చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువు. అమ్మా నాకు మాట వినపడతలేదు. ఎవరో దగ్గరగానే వస్తే బాగుంటుంది. ఇంకా ఇలా నుంచండి. ఒకడు వాకింగ్ చదివాళ్ళు ఎక్కడ నుంచండి, అది ఇక్కడ కూర్చోండి. ఎక్కడ కూర్చోండి. మీరు తలగా ఉంచేసి నీ అసలే మాట బయటికి రాదు. మేము తెలియజేసిన ఈ సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడునో లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. చాలు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, ఇదిగో నీ సన్నిధిలో నా తండ్రి కొద్ది నిమిషాలు నీ దీనదాసుడని మీ సిలువ చెంతను మరుగుపరిచి నోటికి బోరగా చేసుకొని ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. కొద్ది నిమిషాలు ప్రభువా మాతో నీవేమీ మాట్లాడిన ఉన్నావో నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను బలపరిచి స్థిరపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాక మునుపు చాలా సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వ్రాయబడినటువంటి గ్రంథం అండి అది. ఆ ప్రవచన గ్రంథము యేసుక్రీస్తు జననము తర్వాత ఈ సిలువలో ఆయన పలికిన మాటలలో మనము చూసినప్పుడు అతడు ఎండిన భూమిలో, చూడండి, ఎండిన భూమిలో లేత మొక్క వలె అతడు ఆయన ఎదుట మన ఎదుట పెరిగాను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మొక్క ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారే. దేవునికి స్తోత్రం. ఆయన ఎండిన భూమిలో అంటున్నాడు. ఇక్కడ ఎండిన భూమి అనగా ఈ గడిచిన దినములన్నీ కూడా ఆయన మండుటెండలో సాతాను చేత అనేక విధాలుగా శోధించబడి వేధించబడి బాధించబడి ఎవరు చూడనొల్లని వారిగా ఆయన తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుని సిలువ పెట్టి ఆయన భుజం మీద పెట్టి ఆయన్ని మోసుకొని సిలువను మోసుకొని ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు 19 సార్లు ఆయన సిలువని కింద దింపాడు. 19 సార్లు సిలువని కిందకు దింపాడు ఆయన మోయలేని భారం మోసుకుంటూ. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, సిలువ ఏదో తేలికపాటి సిలువడు భుజం మీద ఎట్టుకుని ఏదో సినిమాల్లో చూపించినట్టుగా చూపిస్తున్నారు.
అది కాదండి. యేసుక్రీస్తు నిజమైన సిలువను మోసుకొని ఆయన మ్రేకులు కొట్టబడి మన కొరకు పంచగాయములు చేయబడి నీ కొరకు నా కొరకు ఆయనలో ఏ విధమైన రూపము లేదంటండి. యేసుక్రీస్తుని కొట్టిన కొరడాను గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అది మామూలు కొరడా కాదండి. యేసుక్రీస్తుని కొట్టినటువంటి కొరడ మామూలు కొరడా మాత్రము కాదు. దాని గురించి 2 మాటలు చెప్పి అతనికి వెళతారు. 42 గాలపు కొంకులతో తయారు చేయబడినటువంటి కొరడా. 42 గాలపు కొంకులతో తయారు చేయబడినటువంటి కొరడా. ఈ 42 గాలపు కొంకులతో తయారు చేయబడినటువంటి ఈ కొరడాతో యేసు ప్రభుని కొట్టి లాగుతూ ఉంటే ఈ 42 గాలపు ముళ్ళు ఆయన వీపు మీద గుచ్చుకొని ఆ కొరడాని లాగుతూ ఉంటే నాకటి సాళ్ళు వలె ఆయన వీపంతా కూడా దొన్నబడింది అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆయన శరీరం అంతా దున్నబడిపోయిందండి. ఆ రకంగా ఆయన రక్తపు ముద్దగా మారిపోయాడు. ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము మీరు జాగ్రత్తగా ఒక్కొక్క మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే దానిలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క రోజు ఈ సిలువపై ఆయన వేలాడినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని రకాలుగా బాధలు ఎవరి కోసము, ఎందుకోసం అంటే మనందరి కోసమే ఆయన ప్రాణము పెట్టవలసి వచ్చింది. మనందరి కోసమే మనల్ని విడిపించడానికి, పాపపు బంధకాల నుండి, పాపాల సంఖ్యల నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఇర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి ఒక్క మాట, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఆలకించము, ఈ దినమున నేను మీ చేతులు ఉన్నటువంటి పాపపు సంఖ్యలను, బంధకాలను తీసివేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు సంవత్సరాంతం వరకు నీవు ప్రతిరోజు నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, హృదయము ఆలోచన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా అనేక విధములుగా నీవు చేసినటువంటి పాపాలు సంఖ్యలు బంధించబడినటువంటి నీ జీవితాన్ని, పాపపు సంఖ్యలనే బంధకాలతో బంధించబడినటువంటి నిన్ను, నన్ను, యావత్ ప్రపంచమంతా కూడా ఈ బంధకాల నుండి విడిపించడానికి, విమోచించడానికి పరిశుద్ధుడైనటువంటి రక్తము కల్వరి సిలువలో మనందరి కొరకు విమోచన క్రయధనముగా చిందించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపపు కట్టులు, పాపపు బంధకాలు తీసివేయబడాలి, తునాతునుకలుగా తెంపబడాలి అంటే దానికి కొంత వెల చెల్లించాలండి. ఈ బంధకాలు తెంపబడాలంటే రక్తము వెలగా చెల్లించాలి. ఆ రక్తము చిందించడానికి ఈ లోకంలో ఎవరు ముందుకు రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తే మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క రక్తాన్ని చిందించి మనలో ఉన్నటువంటి పాపపు బంధకాలన్నిటినీ కూడా విడిపించి, విమోచించి మన పాప విముక్తులనిగా దేవుడు మనలందరినీ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనము పాపము లేనివారుగా దేవుడు మనలను చేశాడు. పాపముతో ఉన్నటువంటి మనలను పాపము లేనివారుగా చేయటానికి తన రక్తాన్ని మన కొరకు చిందించవలసి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ మాట ఒక్క మాట చూసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా ఒక్కసారి చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఏం రాయబడి ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుచేతంటే మన పాపములకు రావలసినటువంటి శిక్ష ఆయన భుజం మీద వేసుకొని కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు గనక, మనకు రావలసిన శిక్ష ఆయన అనుభవించేశాడు గనక ఇప్పుడు మనకి ఇట్లుండగా రాయబడి ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. మనం ఇంక శిక్షించబడవలసిన అవసరత లేదు. మన పాపాలకి ప్రతీకారముగా, మన దోషాలకి ప్రతికీరుగా ఆయన ఏం చేశాడంటే సమస్తానికి మనకు బదులుగా మనకు రావాల్సినటువంటి శిక్షని మన స్థానములో ఆయన అక్కడ ఉండి రక్తాన్ని చిందించాడు గనక క్రీస్తు యేసునందున్న వారికి ఇక నుండి ఏమి లేదంట, ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి లేదు ఏ శిక్షా విధి? ఎవరికి లేదు? క్రీస్తునందు ఉన్నటువంటి వారికి, ప్రభువునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు నీకు శిక్షించబడకూడదు అంటే నీకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు కనుక ఆయన శిక్షించబడి నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని నీకు నాకు యావత్ ప్రపంచానికి ఆయన అనుగ్రహించి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, అందుకే కలవరి శిలువ మీద కూడా చనిపోయే ముందు కూడా ఆయన్ని బాధలు పెట్టారు, శ్రమలు పెట్టారు, కష్టపెట్టారు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. ఒక్క రకమైన బాధ కాదండి, వర్ణాతీతం అన్నీ కూడా తలుసుకుంటే ప్రియమైన వారులారా. అయితే శిలువలు ఆయన మొట్టమొదటిగా ఇలా మీకు చెప్పుకుంటూ పోతే బైబిల్లో కోకూలుగా ఉన్నాయి. ఇదన్నీ కూడా ఒక గంటలో అయ్యే ప్రసంగం కాదండి. కొన్ని నెలల పాటు మనం విన్నా ఇంకా ఎన్నో ఆగిపోయి ఉంటాయి. అంచేత చిన్నగా అక్కడక్కడ ఒక్కొక్క మాట చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త. యేసు తండ్రి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు శిలువ మీద కూడా బాధలు పెడతా ఉన్నారు, వేదన పెడతా ఉన్నారు, శ్రమలు పెడతా ఉన్నారు, నోటి మాట ద్వారా బాధ పెడతా ఉన్నారు, కంటి చూపుల ద్వారా బాధపడతా ఉన్నారు. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. నీవు దేవుని కుమారుడు అయితే మాట్లాడుతూ ఇదే సంబోధిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారండి, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గాయపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి పాపములన్నీ చేసినటువంటి మనలను కూడా దేవుడు ఏమంటున్నాడంట, తండ్రి వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. క్షమాపణ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని పిల్లలము, లేక దేవుని సేవకులము, లేక దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులము కనుక మన తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఆయన పిల్లలమైన మనకు కూడా ఉండాలి. ఇప్పుడు తల్లి తండ్రికి కలిసి బిడ్డలు పుడతారండి, అంటే తండ్రి లక్షణమైన వస్తుంది, తల్లి లక్షణమైన వస్తుంది. వీళ్ళిద్దరు లక్షణాలు లేదనుకోండి మేనమామ లక్షణమైన బిడ్డలో వస్తాయి. అంటే ఎవరో ఒకరి గుణగణాలు, ఎవరో ఒకరి లక్షణాలు మనలో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళను క్షమించండి, క్షమించండి అన్నాడు. మరి ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటున్న మనము ఎవరైనా ఒక మాట అంటే పడగలుగుతున్నామా? ఎవరైనా ఒక మాట అంటే మనము ఓర్చుకోగలుగుతున్నామా? ఎవరైనా ఒక మాట అంటే మనము సహించగలుగుతున్నామా? మనలో ఏమి కోల్పోతున్నామంటే ఓర్పు, సహనాన్ని రెండు కూడా కోల్పోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఓర్పు, సహనాన్ని కోల్పోలేదు, కానీ తండ్రి వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? మొదటి మాట సిలువలో క్షమాపణ అనేటువంటిది కనబడుతూ ఉంది. ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క మంచి లక్షణం కలిగి ఉంటే ఈ లోకంలో ఎలాంటి సమస్యలు ఉండవండి. ఒకరి మీద ఒకరు పోట్లాట్లు ఉండవు. నీతి, నిజాయితీ, యథార్థత, నమ్మకత్వం అనేటువంటిది మనిషి జీవితంలో అంటే ఒకరి మీద ఒకరు దుమ్మేసుకోవాల్సిన పని లేదు, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవాల్సిన పని లేదు. కారణం ఏంటండి? అసూయ, ద్వేషము, కక్షల, విమతములు ఇవన్నీ కూడా మనుషుల యొక్క గూడు కట్టేసుకుని మనిషి జీవితంలో యేసుని సిలువేయండి, బరబ్బాని మాకు విడుదల చేయండి. బరబ్బానిగా ఎంతో మందిని నరహత్య చేసిన వాడు, ఎంతో మందిని ఎన్నో కుటుంబాలు ఇచ్చనం చేసిన వాడు, ఎంతో దుర్మార్గుడు, అక్రమస్తుడు, అన్యాయస్తుడు, ఎన్నో కుటుంబాలను నాశనం చేసినటువంటి బరబ్బాని విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అన్నాడు. నీతిమంతుడిని సిలువేయమన్నారు, దొంగని, నరహంతకుడిని విడిచిపెట్టమని అన్నారు. ఈ లోకము కోరుకునేది ఏంటో తెలుసండి? నీతిని సిలువ వేయండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులకి బలం ఉండదండి లోకంలో.
అంతమంది జనం ఉన్నారు, అన్ని వేల మంది భోజనాలు చేశారే, అన్ని వేల మంది యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించారే. చివరి టైంలో ఎంతమంది ఉన్నారండి? ఆయన కూడా ఎంతమంది ఉన్నారు? ఒంటరిగానే మిగిలిపోయాడు. ఆయన అంటూ ఉన్నాడు, నన్ను మీరందరూ విడిచిపెట్టేసిన నేను ఒంటరిని కాను, నాలో నా తండ్రి నాతో కూడా ఉన్నాడు అన్నాడు. నేను ఒక్కడనే కాదు, నాలో నా తండ్రి ఉన్నాడు. మీరందరూ నన్ను విడిచిపెట్టేసిన నా తండ్రి మాత్రము నన్ను విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన కనికర పూర్ణుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఉన్నటువంటి లక్షణము మొట్టమొదటిది క్షమించేటువంటి గుణము. ఆయన ఎవరిని ఎత్తి చూపించలా. అక్కడ ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అంటే ఆ మనిషి ఏం చేసిందని? పాపం చేసింది, వ్యభిచరించింది. బోధకుడు మోషే ధర్మశాస్త్రము ప్రకారముగా పాపము చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా. మరి నీవు దీనికి సమాధానం ఏం చెబుతావంటే, యేసు ప్రభు నిదానించి ఆలోచించన్నాడు, మీలో పాపము లేని వారు ఎవరో మొట్టమొదటి రాయ వెయ్యమన్నాడు. అంటే పాపము చేసినటువంటి స్త్రీని 10 మంది మయానికి తీసుకొచ్చి నిలవబెట్టాడు. కానీ కనపడని పాపాలు చేసేవాళ్ళు ఎంతోమంది అక్కడ ఉన్నారండి. యేసుప్రభు దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు నిలదీసి, బోధకుడా ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెను ఏం చేయమంటావు అని చెప్పి ఆయన శోధిస్తూ ఉంటే, నీలో పాపము లేని వాడు ఎవడు మొట్టమొదటి రాయేమన్నాడు. పాపములు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. ఎదుటి వాళ్ళని ఏళ్ళు పెట్టి చూపించే వాళ్ళే కాదండి, ఎదుటి వారికి చేళ్ళు పెట్టి చూపించేటప్పుడు మనలో ఉన్న లోపాలని మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు అన్నాడు, మీలో పాపము లేని వారు ఎవరో మొట్టమొదటి రాయ ఆ యొక్క స్త్రీ మీద వెయ్యండి. అంటే ఎవరి పాపాలు వారికి కనబడతా ఉన్నాయి. వాళ్ళు తెర మీద కనబడుతున్నట్లుగా, ఒక టీవీ చూస్తున్నట్లుగా వాళ్ళ అంతరాత్మకు బోధిస్తూ ఉన్నాయి. నీవు పాపం చేస్తావు, పలానా విషయంలో నోటి మాట ద్వారా పాపం చేస్తావు, కంటి చూపు ద్వారా పాపం చేస్తావు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించబడి నువ్వు ద్వేషించావు. నువ్వు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సినిమా చూపించే ఒక్కొక్కడు పట్టుకున్నటువంటి రాయ కింద పారేసి అందరూ ఒకడనగానే ఒకడు వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఎవమని? తప్పు చేసిన ఆమెనని చెప్పి ఈమెను నిందించడానికి, యేసు ప్రభుని శోధించడానికి తీసుకొచ్చారు. కానీ వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయని, వాళ్ళ తప్పులు ఏంటో వాళ్ళు గ్రహించి గమనించుకొని ఆ రాళ్ళు కింద పెట్టుకుని కింద పడేసి తల దించుకుని వెళ్ళిపోయారు. యేసయ్య తల ఎత్తి పైకి చూసేటప్పటికి అక్కడ ఉన్నది ఒక్క స్త్రీ తప్ప. తీసుకొచ్చి నిలబెట్టి తప్పు మోపాలనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా అక్కడ నిలబడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదుటి మనిషిని తప్పు మోపేటప్పుడు, ఎదుటి మనిషి మీద మనం నింద వేసేటప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏంటమ్మా, ఏంటి సూత్రానికేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, యేసు మొట్టమొదటి మాట క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని కూడా, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదంటే, అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక ముందు ఎప్పుడు పాపము చెయ్యవద్దు అన్నాడు. పాపము చెయ్యవద్దు అని చెప్పి ఆమెను ఏం చేశాడు యేసుక్రీస్తు? అక్కడ క్షమించాడు. మీకు అర్థం అవుతుందా లేదు? నాకు అర్థం అవ్వట్లేదు అండి. ఏం చేశాడు యేసు ప్రభు? క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే తండ్రి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎరగరు కనుక వీళ్ళని క్షమించు. ఇది మొట్టమొదటి మాట. ఇది మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు ఏదైనా సమస్య ఉంటే సమాధానం పడిపోవాలి. జీవితాంతం సత్యవారికి తలలు వెళ్ళిపోయినట్టుగాను వాళ్ళతో మనం మాట్లాడకూడదు, మనతో వాళ్ళ మాట్లాడకూడదు, వాళ్ళింటి మీద కాకి మన ఇంటి మీద వాలకూడదు, మన ఇంటి మీద ఉన్న కాకి వాళ్ళ ఇంటి మీద వాలకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని కానీ కలిగి ఉంటే నిజంగా మన దేవుని పిల్లలము కానే కాము. యేసు ప్రభు అలాంటి మనసు కలిగి ఉండలేదు. క్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. పాపం చేయని వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే. అందుకే నీకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నాడు. అందుకే ఇట్లుండగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు మనము ప్రభువా నేను పాపినైనా ఆత్మా నేను పాపిని ఇది కంఠబోధం పట్టేసి ఇదే ప్రార్థన చేయకూడదు. నీ పాపాలు ఆయన శిలువ మీద ఎత్తుకుని ఆయన భుజం మీద వేసుకుని ఆయన అనుభవించాడు కనుక ఇట్లుండగా క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదు. చదవండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నట్టు ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుందమ్మా? శిలువ ఎందుకు వేసాడంటే ఆయన మన పాపములను ఆయన భరించి పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయడానికి యేసు శిలువలో ప్రాణం పెట్టాడు. అంతేనా? దేవునికి స్తోత్రం. రెండవ మాటకి వద్దామండి. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయమే 43వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాట చెప్పవలసిందంటే యేసుక్రీస్తు శిలువ మీద వేదన పడతా ఉంటే యేసుక్రీస్తుతో పాటు మరి 2 దొంగలను శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుతో పాటు వాళ్ళని కూడా సిలువేశారు. అయితే ఒక శిష్యుడు అంటున్నాడు, ఒక దొంగ అంటున్నాడు, యేసు ప్రభువా నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. త్వరగా నేను ఎదురుకి వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారిని అడుగుతున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఆకలి తీర్చుకోవచ్చు కదా. అక్కడ సాతాను అన్నాడు. ఎక్కడ ఈడేమంటున్నాడంటే ఈడు కూడా సాతాను సంబంధుడే. మాటలను బాగా గమనించండి. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఈ దొంగ అంటున్నాడు. అక్కడ ఆడేమంటున్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినమని అక్కడ చెబుతూ ఉన్నాడు. మీరు అక్కడ చెబుతున్నది సాతాను, ఇక్కడ చెబుతున్నది ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ. ఈ దొంగ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే శత్రువు సాతాను యొక్క భేదం వీళ్ళలో ఉంది కనుక అక్కడ సాతాను మాట్లాడిన మాటలే ఇక్కడ ఈ దొంగ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, మన కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మన హృదయంలో దోసుకోవాలన్న బయటికి వచ్చేస్తాయి. కారణం ఏంటి తెలుసా? సత్యం ఎప్పుడు కూడా లోపల ఉండదండి. సత్యాన్ని ఎవరు పాతి పెట్టలేరు. ఇంకేదంటే సత్యాలు ఎప్పుడు కూడా ముందే వస్తూ బయటికి పలిగేస్తూ ఉండదు. సత్యానికి ఉండే లక్షణం అది. సత్యం అనగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే సత్యము, ఉన్నది లేనట్లుగా మాట్లాడేది అసత్యము. అనగా అబద్ధానికి జనకుడు ఎవరని చెప్పుకున్నాం మనం? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుగాడు. అబద్ధాలాడే వాళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే సాతానుకి సంబంధించినటువంటి వాళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీవు నేను దేవుని పిల్లలమైతే దేవుని గుణలక్షణాలు కలిగి ఉండాలి. అంచేత ఈ రెండవ వ్యక్తి అన్నాడు, ఒరే అబ్బాయి, నువ్వు నేను కూడా ఇద్దరం నరహత్యలు చేసాం, దొంగతనాలు చేసాం, దోసుకున్నాం, ఇద్దరు సమానంగా పంచుకున్నాం. మనకి వేసిన శిక్ష మనకి సబాబే, కానీ ఆ పరిశుద్ధుడును నీతిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడికి ఆ శిక్ష తగదని చెప్పి శిలువ మీద పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి, అయ్యా బోధకుడు అంటున్నాడు, అయ్యా నీకు శిక్ష తగినదిగా కాదయ్యా, నీవు నీతిమంతుడవయ్యా, ఎంతోమందికి మేలు చేసావయ్యా, ఎంతోమందికి ఆకలి తీర్చావయ్యా, ఎంతోమందికి చనిపోయిన వారిని నువ్వు తిరిగి బ్రతికించావయ్యా, నీకు శిక్ష అర్హమైనది కాదు నాయన. మేము చేసిన పాపాలకు కానీ మేము చేసిన దొంగలకు మేము మోసాలు చేసినట్టు మేము మా యొక్క మోసాన్ని బట్టి కానీ మా యొక్క నరహత్యలను బట్టి మేము చేసిన దుర్మార్గతను బట్టి ఈ శిలువ మీద మేము ప్రాణం పెట్టడము మాకు తగినటువంటి శిక్షే, కానీ నీకు మాత్రము అన్యాయంగా శిక్ష వేశారయ్యా, అన్యాయపు తీర్పు తీర్చారయ్యా. అబద్ధాలాడే కొంతమంది వ్యక్తులను అక్కడ నిలవబెట్టుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఏం చేశారంటే యేసుకి వ్యతిరేకంగా శిలువ వేయండి అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు పెట్టుకుని శిలువ చెందికి యేసుని అప్పగించడానికి ప్రయత్నం చేస్తే ఈ శిలువలో ఉన్నటువంటి కుడి ప్రక్కన ఉన్న దొంగ మార్పు చెందాడు. ఎక్కడ? చనిపోయే ముందు, ప్రభువా పాపునైన నన్ను కనికరించిన ఆయన, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. కన్నీరు కారుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు.
ఎవరు? కుడి ప్రక్కన ఉన్న దొంగ. ఎడం పక్కన ఉన్న దొంగ చనిపోయే ముందు కూడా యేసుని శోధించాడు, యేసుని గాయపరుస్తూ ఉన్నాడు. వాడి కుడి పక్కన ఉన్నవాడు పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళిద్దరు సమానంగా చేసినటువంటి వాళ్ళే, సమానంగా పాపం చేసిన వాళ్ళే. కానీ చివరి టైంలో కుడి వైపున ఉన్నవాడు పశ్చాత్తాపడ్డాడు. ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ వాడు హృదయం కఠినం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అంటున్నాడు, నేను నా రాజ్యముతో వచ్చినప్పుడు కాదు, నీవు నేడే నాతో కూడా పరలోకములో పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడంటండి? ఎప్పుడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు కాదు. ఆడంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. బ్రతుములాడుతూ ఉంటే నేను నా రాజ్యముతో వచ్చినప్పుడు కాదు, నేను కూసేపటికో కాంచేపటికో పరదేశం వెళ్ళవలసి ఉంది కనుక నాతో పాటు నిన్ను కూడా ఎంట పెట్టుకుని తీసుకుని వెళతాను అంటూ ఉన్నాడు. అక్కడ రెండవ మాట. ఎప్పుడో కాదు, యుగ సమాప్తిలో కాదు, నేడే నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడితే ప్రభుతో ఉంటావు, పశ్చాత్తాపడకుండా ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తే కనుక నరకానికి పోతామండి. ఇక్కడ మనం రెండు మార్గాలు చూస్తున్నాం. పశ్చాత్తాపడిన వ్యక్తి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రత్యక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తే పలుకుతున్న మాట అండి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడంట? పాపాలను క్షమించి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి మాట క్షమాగుణము కలిగి ఉండాలి. రెండవది పశ్చాత్తాపం అనేటువంటిది చాలా అవసరం. పశ్చాత్తాపం అంటే మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే చేసినటువంటి తప్పిదమ్ములను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరం పొందుతాడంట, దేవుడు కనికరిస్తాడంట. అందుచేత మనం చేసిన తప్పుదమ్ములను ఏం చేయాలంట? అయ్యా నేను ఫలానా విషయంలో తప్పు చేశానయ్యా, నేను ఫలానా విషయంలో అక్రమంగా ప్రవర్తించానయ్యా, ఫలానా విషయంలో అన్యాయంగా మాట్లాడానయ్యా, అయ్యా నన్ను క్షమించాయని చెప్పి ఆ ఒప్పుకోవడం అంటే అక్రమంగా మాట్లాడినటువంటి విషయమే కానీ, అక్రమ ప్రవర్తన విషయంలో కానీ పాపములను ఒప్పుకుంటే విడిచిపెడితే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? కనికర పూర్ణుడు కనుక ఆయన కనికరపడేటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేస్తాడంట? కనికరిస్తాడంట. దేవునికి స్తోత్రము. ఒప్పుకొని విడిచిపెడితే కనికరపడతావు, ఒప్పుకోకుండా కప్పుపుచ్చుకుంటే అది క్యాన్సర్ పుండ్లాగా నీ శరీరాన్ని అంచెంచులుగా ఏం చేస్తుందంట? ఎముకు నీ నరాన్ని తినేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిక్రమములు దాచిపెట్టేవాళ్ళు అప్పటికే వర్ధిల్లరని బైబిల్ చెబుతూ ఉంది. కానీ దానిని ఒప్పుకొని విడిచిపెడితే కనుక కనికరం పొందుతావు. కానీ దాన్ని ఒప్పుకోకుండా కప్పిపెట్టుకుంటే కనుక చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాలని పరిస్థితి ఎదురవుతుంది. అందుకని దేవుడు నీకు నాకు ఏ శిక్ష రాకూడదని ఆయన మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మూడవ మాట కూడా మనం చూద్దామండి. మూడవ మాట యోహాను రాసినటువంటి యోహాను 19:26, 27 వచనాలు చదువుకున్నాం. మరి టైం సరిపోతలేదు, తెలుస్తలేదు నాకు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో ప్రాణం పెట్టేటువంటి సమయంలో కన్య మరి అయినటువంటి తల్లి అయినటువంటి మరియను యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడును ఇద్దరు అక్కడ నిలబడి ఉన్నారు. ఎక్కడండి? శిలువు దగ్గరే నిలబడి ఉన్నారు. అయితే శిలువ మీద ఆయన వేదన పడుతూ ఈయన హృదయంలో ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉన్నారు. హృదయంలో వేదన చెందుతూ ఉన్నారు. హృదయం నలిగిపోతూ ఉంది. యేసయ్య ఎండలో ఆ విధంగా నలిగిపోతూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. ఏ తల్లి తట్టుకుంటుందమ్మా? ఏ తల్లి తట్టుకుంటుంది? ఏ తల్లి బిడ్డలు కొనుక్కున్నా, ఏ తల్లి అయినా బిడ్డల బాధ ఏంటో తల్లికి తెలుస్తుంది. కనుక నవమాసాలు మోసింది, కనింది, పురుడు నొప్పులతో కనింది. తన కన్న బిడ్డని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సిలువుని భుజం మీద వేసి లాక్కుపోతూ ఉంటే 42 గాలప కొంకులతో సొరడాలు కట్టి కొరడాలతో కొట్టి లాగుతూ ఉంటే ఆయన వీపంతా దున్నబడి రక్తపు ముద్దగా మారిపోయి అయ్యో నా కుమారుడు అని ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేనటువంటి దుస్థితి అక్కడ మరియమ్మకి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఇది? నీ కోసము, నా కోసము, యావత్ ప్రపంచమంతటి కోసమును. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ దృశ్యాలను ఒక్కసారి ఆలోచించు. మరియమ్మ స్థానంలో నీవుండి ఒక్కసారి ఆలోచించి నీ యొక్క బాధ ఏమిటో తెలుస్తుంది. నీకైనా నాకైనా ప్రపంచంలో ఏ ఒక్క స్త్రీకైనా ఏ ఒక్క పురుషుడికైనా మరియమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తే కనుక అయ్యో ప్రభువా ఎంత బాధపడుతున్నాడు. తన తల్లి బిడ్డ కోసం ఎంత వేదన చెందుతుంది. ఆ సమయంలో తన బిడ్డ అయ్యో ప్రాణం కోల్పోయే పరిస్థితులు ఉన్నాడు. కొంచెంసేపు కాంచేపు ఎంతవరకు నా బిడ్డ నాతో ఉన్నాడు, ఇప్పుడు నా బిడ్డ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, నా బిడ్డ లేనప్పుడు నేను మాత్రం ఈ లోకంలో ఎందుకు బతకాలి అని చెప్పి తన రొమ్ము కొట్టుకుని అంగలారుస్తూ ఏడుస్తూ ఉంటే అలాంటి సమయంలో హృదయాన్ని చూసిన యేసు మరియు హృదయాన్ని గమనిస్తున్నటువంటి యేసు శిలువ మీద ఉంటున్నాడు. అమ్మా నీవు దుఃఖపడవద్దమ్మా, ఇదిగో నా స్థానములో, ఇదిగో నేను ప్రేమించే నా సహోదరుడు, అతనిని నీవు కుమారుడిగా చూసుకో. అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు. చూడమ్మా అక్కడ ఏమంది అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెబుతూ ఉంటే తల్లి కుమిలిపోతా ఉంది. ఏమండి నేను సరిపోతున్నానమ్మా, నాలో నీ ఇతన్ని చూసుకోమంటే ఏ తల్లిని చూసుకోగలుగుతుందండి అమ్మా? ఇప్పుడు నా బిడ్డ సరిపోతే నా తమ్ముడి బిడ్డ లేదా అన్న బిడ్డ ఉంటే బాబు నీ బిడ్డలాగా నా బిడ్డను చూసుకోమంటే చూసుకోగలమా? చూసుకోగలం. కారణం ఏంటంటే నీ బిడ్డే, నా బిడ్డే. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నేను చనిపోయినా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి, ఇదిగో నా సహోదరుని నీకు ఇస్తా ఉన్నాను, నన్ను ఇతనులో నువ్వు చూసుకో అంటున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. తల్లికి చూపిస్తాడు, తల్లిని ఓదారుస్తున్నాడు. అటు దొంగని ఓదార్చాడు, ప్రజలను ఓదార్చాడు, ప్రజలు క్షమాపణ కోరాడు, ప్రజల పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు. ఈరోజు తనను తాను మన కొరకు ఆఖరి రక్తపు పుట్టి వరకు కూడా సిందించి చివరికి ఆయన హింసించిన వాళ్ళని కూడా ఆయన క్షమించాడు. అంటే అలాంటి మనసు నీలో ఉంటే నీవైనా నేనైనా దేవుని బిడ్డలమే. కానీ నీ హృదయం పాషాణమైపోయి, నీ హృదయం కఠినమైపోయి లోకస్తుల కంటే అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నావంటే, లోకస్తుల కంటే అన్యాయంగా నువ్వు ప్రవర్తించావంటే నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవో ఎవరికి వాళ్ళుగా పరిశీలన చేసుకొని మనం ఏ మార్గంలో నడుస్తున్నాం. కఠినమైన హృదయంతో ఉంటున్నామా లేకపోతే ప్రేమ కలిగిన హృదయంతో మనం ఉంటున్నామా? ప్రేమ మనలో అభివృద్ధి చెందుతుందా లేక అసూయ ద్వేషము మనలో అభివృద్ధి చెందుతుందో? ఈ మధ్యాహ్నము ఈ సిలువ దగ్గరున్న నీవు నేనైనా ఈ వాక్యము ఈ దూరం యంత్రము ద్వారా ఆ గృహాల దగ్గర ఉండి లేకపోతే అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళైనా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమ కలిగి దేవుని బిడ్డలుగా ఉంటున్నామా లేక సాతాను యొక్క కఠినమైన హృదయాన్ని కలిగి మనము కఠినస్తులుగా ఉంటూ మన హృదయం కఠినం చేసుకుని పైన ప్రభు అని పిలుస్తూ ఉన్నాము? ఒక్కసారి మన పెదవులు చేసే ప్రార్థనకి హృదయంలో ఉండే ఆలోచనకి రెండు దగ్గర సంబంధాలు ఉన్నాయా? లేకపోతే పైకి పెదవులతో ప్రార్థన చేసి హృదయము ప్రభుకి దూరంగా ఉంటుందో? ఒక్కసారి ఎవరికి వారిగా శిలువ దగ్గర మనం పరిశీలన చేసుకోవలసిన సమయము ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, సమయంకి ఎంతో లేదు. 4వ మాటకు వచ్చేద్దామా? చూడమ్మా 4వ మాట మత్తయి సువార్త 27:46 మత్తయి సువార్త 27:46. త్వరగా మీరు తీయాలి బైబిల్ ఏం నలిగిపోకని తీయండి. ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి అని రామా సమస్తమని బిగ్గరగా కేక వేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నవ మాట అది? 4వ మాట. దేవా నా దేవా, ఏముంది అక్కడ? దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యవిడిసితివి అని ఆ మాటకి అర్థము అని చెబుతూ ఉన్నాడు. అది హీబ్రూ భాషలో మాట్లాడుతున్నటువంటి మాట. దానిని తెలుగులో తర్జమా చేసి దేవా నా దేవా నన్ను ఎందుకు నీవు చెయ్యవిడిసితివి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎంతవరకు తండ్రి కుమారుడు వారిరువురు కలిసే ఉన్నారు, ఇద్దరు చేయ పట్టుకునే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం తీయాలి అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి బిడ్డ రోడ్డుని వెళుతూ ఉన్నారు, మార్గాన్ని వెళుతూ ఉన్నారు. తల్లి బిడ్డను చేయి పట్టుకుని నడుస్తూ ఉంది. ఈలోగా మార్గంలో మోటార్ సైకిళ్ళు వస్తూ ఉన్నాయి, వాహనాలు వస్తూ ఉన్నాయి. వీడు అల్లరసల్లరగా నడుస్తూ ఉన్నాడు, తుంటనోడు. వీడు వెళ్ళి ఏ బండి కింద పట్టడానికో ఆ బిడ్డకి ఏమైపోద్దండి, ప్రాణం గాలిలో కలిసిపోద్ది. అందుచేత బిడ్డని తల్లి ఎక్కడికి వెళ్ళినా తన చేతితో గట్టిగా పట్టుకుని తీసుకుని వెళ్తుంది. అందుకే ఎప్పటి వరకు పట్టుకుని ఉన్నటువంటి తండ్రి ఇప్పుడు విడిచిపెట్టాడంట. విడవగానే వీడు ఎటు వెళ్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదండి. విడిచిపెట్టాడన్న సంగతి యేసు గమనించాడు. ఇంతవరకు నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి ఆత్మ నాలో ఉంది, నన్ను నడిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు తండ్రి, దేవా నా దేవా, నన్ను ఎందుకు నీవు విడిచితివి? మరి ఎందుకోసం విడిచిపెట్టాడు ఆయన? ఎందుకోసం విడిచిపెట్టాడు? నీ కోసము నా కోసమే ఆయన బిడ్డ విడిచిపెట్టుకున్నాడండి. నీ బిడ్డలు బాగోవాలని, నీ కుటుంబం బాగోవాలని, నీ భర్త బాగోవాలి, నీ భార్య బాగోవాలి, నీ పిల్లలు బాగోవాలి, నీ కుటుంబాలందరూ బాగోవాలని తన కన్న కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టుకున్నాడు. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని. తన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నాడు, నీ బిడ్డ బాగోవాలనుకున్నాడు. నీ బిడ్డ క్షేమాన్ని కోరి, నీ బిడ్డ సంతోషాన్ని కోరి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు కొంచెమైనా నీకు జాలి లేదా? కొంచెమైనా నీకు దయ లేదా? నీ తండ్రి యొక్క గుణలక్షణాలు ఈ రోజైనా కొంచెమైనా నీవు నేర్చుకోగలుగుతున్నావా? ఈ సమయానైనా నీవు నేర్చుకోకపోతే నీ జీవితంలో నేర్చుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నా దేవా, నన్నెందుకు నీవు, ఎవరు నన్ను విడచినా నా యేసు వడు నా విడవడు. ఎవరు నన్ను విడచినా నా యేసు నా విడవడు. ఏం చేతంటే ఎవరు మనల్ని విడిచిపెట్టినా, కొట్టుకున్న భర్త విడిచిపెట్టేసినా, భార్య విడిచిపెట్టేసినా, బంధువులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, అక్కసలు విడిచిపెట్టినా, ఈ సమాజం అంతా నిన్ను నన్ను విడిచిపెట్టేసినా సరే, నేను ప్రకటించుతున్న యేసుని పట్టుకునే ఉంటాడు. నా యేసు నేను పట్టుకుని నడిపిస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? కడ వరకు తీసుకెళ్లే వరకు నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా బిడ్డలు నన్ను చూడలేదు, నా కొడుకులు నన్ను చోట్ల, నా కోడలు నన్ను చోట్ల, నా కూతురు నన్ను చోట్ల, నా అల్లుడు నన్ను చోట్ల, మనవరాడు నన్ను ఎవడు చోట్లేదు, ఎవరు పట్టించుకోలేదు అని అనుకుంటున్నావో, కానీ నా యేసు అంటున్నాడు, నిన్ను అందరూ విడిచిపెట్టేసినా కానీ నేను మాత్రము నిన్ను విడవను అన్నాడు. ఎడవని దేవుడు, ఎడవరన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని వాడండి. మనం నమ్ముకున్న దేవుడు మాట తప్పడు. ఒకవేళ నమ్ముకున్న మనము మాట తప్పాలేమో, కానీ యేసయ్య మాత్రం మాట తప్పేవాడు. అవునా? తప్పేవాడా తప్పనాడా? మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నిన్ను నన్ను ఆయన చేయబట్టి నడిపించున్నాడు కనుక ఉదయం నుండి సాయంకాలం వరకు మనం ఎన్ని చోట్లకి బయటికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా పోతున్నామండి. ఆయన చెయ్యి విడిచిపెట్టేసాడనుకోండి, మన దారిలో ఎక్కడ ఏమైపోతాం మనకేమీ తెలియదు. అందుకని తండ్రి, ఎవరు నన్ను విడిచిపెట్టేసినా పర్లేదు ప్రభువా, నీ నుండి నాకు దూరం మాత్రము అవ్వకూడదని చెప్పి ఇది మాత్రం కోరుకోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమంతా విడిచిపెట్టేసిన పర్వాలేదు, కానీ యేసు విడిచిపెడితే కనుక మనం బ్రతకలేమండి. లోకంలో ఏ మనిషి అయినా సరే, ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి సృష్టికర్త అయిన దేవుడు మర్చిపోతే కనుక మనం బ్రతకలేం. గడిచిన కొద్ది దినాల క్రితం మనం విన్నాం, హోషేయ గ్రంథం 4-5 అధ్యాయాలు 6 వచనంలో రాయబడింది, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మనిషితివి కనుక నేను నీ కుమారులను కుమార్తెలను మనిషిదును అన్నాడు. అంటే నీవు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు ఆయన నిన్నైనా నన్నైనా ప్రపంచంలో ఎవరినైనా మర్చిపోతాను అంటున్నాడు. దేవుడు మర్చిపోతే కనుక నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మనిషితివి కనుక నేను నీ కుమారులను కుమార్తెలను మనిషిదను అంటున్నాడు. అంటే విడిచిపెడతాను అన్నాడు. విడిచిపెడితే మన బ్రతుకులు ఏమైపోతాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డనా, ధనవంతుడైనటువంటి ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడంట, నా ప్రాణమా తిను తాగు సుఖించు, 10-15 తరాలకు సరిపడగా నీకు ఆస్తిని
సమకూర్చి ఉంచాను అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడంట? తన శరీరంతో చెప్తున్నాడంట. ఓ మానవా, తినుచు త్రాగుచున్నావా, సుఖము భోగములా భ్రమలో పడి ఉన్నావా, ఈ రాత్రిలో నీ ప్రాణమును, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీ ధనం ఏమైపోద్ది, నీ వెండి బంగారం ఏమైపోయి, ఆస్తిపోతులు ఏమవుతాయి, ఎకరాల పొలాలు ఏమైపోతాయి, మేడమిద్దులు ఏమైపోతాయి. ఒక్కసారి ఆలోచించు మానవుడా. ఓ మానవుడా, తినుచు తాగుచు సుఖిస్తూ ఉన్నవేమి ఈ లోకంలో. అంతమైపోయి, ఎంతలో కాపాడి అంతలో మాయమైపోయి, అంతమైపోయి లోకములు ఇదే శాశ్వతం అనుకొని సక్ర మార్గాన్ని విడిచిపెట్టి అక్రమైన మార్గాల్లో నీవు ధనాన్ని సంపాదించి ఆస్తి కూడగట్టుకుని చివరికి దానిని తినకుండా ఎదురుకుండా చూసుకుంటూ దానిని చూసుకుంటూనే తినకుండా ప్రాణము విడిచిపెడితే దానివల్ల నీకు ప్రయోజనము. మత్తయి సువార్త 8:11 రాయబడింది, ఓ ప్రయాసపడి భారం మోసిన సమస్తమంది వారులారా నా వద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను. దేవుడు అంటున్నాడు. ధనం కూర్చుకోవడం కోసం, ధనం సంపాదించుకోవడం కోసం ఎందుకు అడ్డదారులు దొరుకుతావు? ఈ పనికి మాలిన డబ్బు కోసము, ఇయ్యాలుండి రేపు పోయే డబ్బు కోసము, మానవుడు సృష్టించుకొని డబ్బు కోసము ఎందుకు నీతిని విడిచిపెడతావు? ఎందుకు యథార్థతను విడిచిపెడుతున్నావు? ప్రభు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ధనాపేక్ష సకల కీడులకి మూలము. ఎవరైనా కీడుల్లో పడుతున్నారా, బాధల్లో పడుతున్నారా, వేదనలో పడుతున్నారండి, దీనంతటికి ప్రధానమైన కారణము ధనము పట్ల అపేక్ష కలిగి ఉండటమే. ధనం మీద ఉన్న అపేక్ష దేవుడి మీద ఉంటే నీ జీవితం, నా జీవితమైన ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ధనం మీద ఉన్నటువంటి అపేక్ష, ధనం మీద ఉన్నటువంటి మనసు, ధనం మీద ఉన్నటువంటి ప్రేమ దేవుడి మీద ఉండలేకపోతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం మేము ఈరోజు? లోకంలో ఉన్న ధనాన్న, పరమందు ఉన్నటువంటి దేవాది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా దేవా, నా దేవా, ఎందుకు నీవు నన్ను చెయ్యబిడిచితివి? అంచేత ఆయన చెయ్యి మనకు కావాలి. ప్రభువా, నీ చేతితో పట్టి నన్ను నడిపించు. ప్రార్థన చేయాలి. నాకు ఇంటి బంగారాలు కాదు కావాల్సింది, ఆయన హస్తం ఉంటే చాలు. ఆయన హస్తం ఉంటే చాలు. ప్రభువా, నన్ను దీవించు, నన్ను ఆశ్రయించు కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, ఆస్తిపాస్తులు కాదు. ప్రభువా, నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలయ్యా, నీవే నాలో ఉండాలి, నీవే నాతో ఉండాలి. ఇదే ఒక రోజు ప్రసంగం చేస్తే దేవుడు అంటున్నాడు, 11 మందికి 11 గోత్ర వారులకి 11 ఆస్తి సంపాదన పంచిపెట్టించాను. 11 మందికి కూడా ఆస్తిని పంచిట్టాను. 12 మంది కొడుకులు అయితే 11 మందికి పంచిపెట్టాను, 12వ కొడుకు పంచిపెట్టలేదు ఆస్తిని. మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారు? నీ కడుపును పుట్టిన బిడ్డని 12 మంది కొడుకులు అయితే 11 మందికే పంచిపెట్టాడు, 12వడికి పంచిపెట్టలేదు. 12వడి అలుగుతున్నాడు తండ్రి మీద. ఎంతో ప్రేమగా నా తండ్రిని ప్రేమించాను, నా తండ్రి నాకు అన్యాయం చేశాడని తన మనసులో కులిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, ఓరి నాయనా, నీవు నా ఇంట్లో ఓడువురా, నువ్వు నన్నుగా అంతగా ప్రేమిస్తున్నావు కనుక నేను కూడా అంతగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా వచ్చాను. మీరు కాబట్టి ఎన్నో చెప్పాలని ఉంది నాకు, మీరు వినాలి కానీ. చెప్పు, చదువు త్వరగా. సామెతలుగా అన్నాడు, మా డాడీని నేను ఎక్కువగా ప్రేమించాను, మా డాడీని నేను ఎక్కువగా ఆరాధించాను. వాడు ఆరాధించకపోయినా, వాడు ప్రేమించకపోయినా, వాడు 11 మందికి 11 ఓటాలు ఇచ్చేసాడు, నాకు అన్యాయం చేశాడని ఈ చిన్నవాడు ఏం చేస్తాడంటే తన తండ్రిని గురించి విరోధంగా తనలో తను ఆలోచించుకుని ఉంటే తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, నాయన వాళ్ళ ఆస్తిని పట్టినాడు, వెళ్ళిపోయాను. ఎవడు సంసారం వాడు చేసుకుంటున్నాడు కదా, నువ్వు ఎల్లప్పుడు నాతో ఉన్నావు కనుక, అమ్మా ఎల్లప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కనుక నాకున్నదంతా నీదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనది అయినప్పుడు మనకి ఇంకేం లోటండి? ఆయన ఎలాంటి దేవుడు అంటనా? ప్రార్థన చేస్తాం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా. ఏం ఆశీర్వాదాలకి? సకల ఆశీర్వాదాలకి కారణభూతుడమైన దేవుడు ఆయన.
నీకేది కావాలో సమస్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టే దేవుడే నీ దగ్గర ఉంటే, నీలో ఉంటే ఇంకా నీకెందుకండి లోకంలో ఉన్న పెంటంతా? దేవుడే నీతో ఉండి నీకేది కావాలో నేనున్నాను కదా, నేనే నీకు స్వాస్థ్యము అన్నాడు. అంటే ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడే మనలో ఉంటే మనకి ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, ఆదివారం వస్తుందా కూలి పని మానేయండి, శుక్రవారం వస్తుందా కూలి పని మానేయండి, ఎక్కడైనా ప్రార్థన ఉందా కూలి పని మానేయండి. ఎందుకంటున్నానంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అదే చూస్తాడు, నిన్నైనా నన్నైనా ఎవరినైనా. నువ్వు తీరిగ్గా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించినావా? అది దేవుడిని ఆరాధించవలసిన సమయంలో ఆరాధించవలసిన సమయానికి ఆరాధించినావా? దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో టైం ఎంత అయిందమ్మా? టైం 11:30. ఒక వారం ఏం చేసిన వాచ్ ఆగిపోయింది, ఇంకా టైం అవ్వలేదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సభలు ఎంతవరకు మనం అనేకమైన మాటలు విన్నామండి. ఎంతవరకు విన్నాం? 5 మాటలు విన్నాం. మొట్టమొదటి మాట తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు అడగరు కనుక పద్మగారిని లెగ్గొట్టండి. రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడవది అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం. అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవ మాట దేవా నా దేవా నన్నెందుకు చేయబిడిచితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ మాటలోకి వచ్చేద్దాం. 5వ మాట యోహాను సువార్త 19:28. త్వరగా మీరు మాట్లాడితే ముగించేసుకుందాం. చూడమ్మా, జాగ్రత్త చదువు. ఏంటది? అటు తర్వాత సమస్తమును, సరిగ్గా చదవాలి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి సమస్తము కూడా సమాప్తం అయిపోయింది. ఎప్పటికీ? తండ్రి ఎప్పుడైతే కుమారుని చేయి విడిచాడో అక్కడతో సమాప్తము అయిపోయినట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తమైంది. యేసు మండు టెండలో భూమికి ఆకాశానికి మధ్యలో కలవరి శిలువపై ఆయన ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడంట? దప్పిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడమ్మా? ఏం కలిగి ఉన్నాడు? ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఆయన దాహం వేస్తూ ఉంది ఆయనకి. ఎంతోమందికి జీవజల ఓటలు ఇచ్చినటువంటి యేసుకి, ఎంతోమందికి ఆకలి తీర్చిన యేసుకి, అరణ్యములో 40,000 మంది, 6 లక్షల మంది ప్రజలు దాహముతో దప్పికతో అంగలారిపోతుంటే బండను కొట్టి బండలో నుండి మాధుర్యమైన జలాలు పంపించి వాళ్ళ దప్పికని తీర్చిన యేసుకి ఇప్పుడు దాహం వేస్తూ ఉందంటండి. ఎందుకు దాహం వేసింది? ఇంతవరకు ఆయనకి దాహం వేయలేదు. కారణం ఏంటో తెలుసా? తండ్రి తన కుమారుణ్ణి చెయ్య విడిచిపెట్టినట్లుగా బైబిల్ ఉంది. దేవునికి స్తోత్రం. ఏమైందండి? తండ్రి తన కుమారుని చేయి విడిచిన తర్వాత ఇప్పుడు ఈయన మనకు సామాన్యమైన వ్యక్తిగా మారిపోయాడండి. ఆయన ఉన్న శక్తి అంతా కూడా కట్ అయిపోయిందండి. అక్కడ పవర్ కట్ అయిపోయింది. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి పవరు కట్ అయిపోయింది. ఇప్పుడు కట్ అవడంతో దీనికి ఏమొచ్చిందంట? దాహం వేస్తూ ఉంది. దాహం అంటున్నాడు. నోరు ఎగిరిపోతూ ఉంది. నాలిక ఎండెను దాపిగని, నాలిక ఎండెను దాపిగని, పిలుచుచుండే ఎన్నో పిల్ల చూచుండే. దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పుడు
నాలుక ఎండిపోయి దప్పుకుతో బాధపడతా ఉంటే ఈ పుణ్యాత్ములందరూ కలిసి ఈ మంచినీళ్ళు తాగిన వాళ్ళందరూ, ఈ మాధురమైన ద్రాక్షారసం తాగిన వాళ్ళందరూ, ఆయన పెట్టిన భోజనాలు తిన్న వాళ్ళందరూ, ఆయన రాడతో కొట్టిన వాళ్ళందరూ వీళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు ఆయనకి దావత వేస్తా ఉంటే ఒక మారాన్ని పట్టుకొచ్చారండి. ఒక చేదైన నీరుని పట్టుకొచ్చి, చేదైన నీరు మార అనగా ముసిని పండు అంతా చేదు అన్నాడు. ముసిని పండు అనగా మీకు తెలుసో తెలీదో కానీ నాకైతే తెలుసు. ముసిని పళ్ళు రాజమండ్రి పరిసర ప్రాంతంలో రోడ్లకి ఇరుపక్కన అరిపక్కన ఉంటాయండి. దాన్ని ముసిన పండు అంటాడు. అంటే నిమ్మకాయ మీద కొంచెం సైజు ఉంటుంది, దానిని ముసిన పండు అంటారు. ఒక్కసారి ఆ చేదు నాలుక మీద పెట్టుకుంటే 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు నాలుక చేదు పోదండి. ఇవే తినగాని రుచి తెలవదండి. ముసిని పండు అంతా చేదు అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అలాంటి ముసిని పండు అంతా చేదైనటువంటి సొరకాయని ఆయనకి పట్టుకొచ్చి నోటికి తగిలిస్తూ ఉన్నారంటండి. అయితే ఆయన నోటికి తగిలిస్తే ఆయన రుచి చూడనల్లకుండెను అని బైబిల్లో రాయింది. ఆయనకి నీరు పట్టించినప్పుడు, సొరకాయతో ఆయనకి మంచినీళ్ళు పట్టించినప్పుడు ఆయన రుచి చూడనల్లకుండెను. చదవమ్మ మాటనే. ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక ఒక స్వాంజి చేతితో నింపి ఆయన నోటికి అందించిరి. యేసు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చారంటండి? మంచినీళ్ళు ఇస్తే దానికి తిరిగి ఏమిచ్చారంటండి? చేదైనా ఎవరు తాగలేనటువంటి నీరిచ్చారండి. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారానిచ్చాడండి. వాళ్ళు మాధురమైన నీళ్లు నీకు ఇస్తే తిరిగి ఆయనకి ఏమిచ్చావంట? మారానిచ్చారంటండి. ఈరోజు దేవుడు మనకు అన్ని ఐశ్వర్యాలు ఇస్తే, దేవుడు సుఖభోగాలు ఇస్తే, మేడమిద్దులు ఇస్తే, అన్ని ఐశ్వర్యాలు దేవుడు మనకి ఇస్తే, దేవుడు ఇన్నిచ్చినా నేను ఇన్నిచ్చానని చెప్పుకుంటలేదు. కానీ దేవుడికి మనం ఇంత ఇచ్చి అంత ఇచ్చామని చెప్పుకుంటూ ఉంటాం. అవునా కాదా? దేవుడికి ఎంతో ఇచ్చావని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నువ్వు బతుకున్నావంటే, ఈరోజు నువ్వు అన్నం తింటున్నావంటే, ఈరోజు నువ్వు వస్త్రం కట్టుకుంటున్నావంటే, ఈరోజు నేను ఉన్న ఇంటిలోని సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉన్నావు అంటే అది ఆయన నీకైనా నాకైనా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆయన ఇచ్చినటువంటి కృపనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుడికి నువ్వు ఇచ్చింది ఎంతో కాదు. నువ్వు లెక్కలేసుకుంటావు కానీ దేవుడు లెక్కేసుకుంటే నువ్వు బతకలేవు. ఆయన లెక్కేసుకుని ఇస్తే మనం బతకలేమండి. ఆయన లెక్క లేకుండా ఇస్తాడు కనుక ఆయన ఇచ్చిన దానిని నీవు ఆయన కొరకు ఖర్చు పెడితే కనుక నీ ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే చేతితో పొందుకునేగా ఉండవు. చేతితో ఇచ్చినట్టు ఉండవండి. ఆకాశవాకుడు అని చెప్పి కొండపోత వర్షం కురిసినట్లుగా ఆయన దీవులు నీ కుటుంబంలో కుమ్మరిస్తాడు. అప్పుడు నీవునైనా నీ పిల్లలైనా పిల్లలైనా ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వాక్యాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకున్న దాంట్లో మంచిది ఇయ్యి. నీకు పనికిరానిది దేవుడికి ఇవ్వగా. నువ్వు పాస్టర్ని చూడొద్దా, పాస్టర్ని చూడొద్దా, నీ పక్క వాళ్ళు చూడొద్దు, ఎదురున్న వాళ్ళు చూడొద్దా, నువ్వెవరైనా సరే ఏమైనా సరే దేవునికి ఇవ్వాలనుకుంటే కనుక ఇచ్చే వ్యక్తికి, తీసుకునే వ్యక్తి తప్ప మూడో వ్యక్తికి తెలియనివ్వకూడదు. నీ కుడి చేతితో చేసిన దాన్ని ఎడమ చేతికి తెలియనివ్వద్దన్నాడు. ఎందుకని అన్నాడు? ఎడమ చెయ్యకుండే లక్షణం మంచిది కాదు కనుక. అందుకే ఎడమ చెయ్యనగా నీ పక్కనున్న వ్యక్తికైనా నీవు ఏది చేసినా
తెలియకుండానే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. రహస్యముగా చేసే నీ ప్రతి కార్యానికి రహస్యమందు చూచి నీ తండ్రి ఏమిస్తాడనమ్మా? ప్రతిఫలం ఇస్తాడు. అది రహస్యముగా చేసే నీ కార్యం ఏదైనా సరే రహస్యముగా చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మంచి ఇచ్చినా మంచి బలం ఉంటుంది, చెడ్డ ఇచ్చినా చెడ్డ బలం, ప్రతిఫలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పనైనా, దేవుని కార్యాలైనా, దేవుని సేవకుడు పోషించబడటమైనా మనుషుల మీద ఆధారపడినది, కానీ సమస్తము దేవుని మీద ఆధారపడి ఉంటుందండి. కఠినమైన రాళ్లలో నుండి దేవుడు రప్పించాడు ఆయన. అమ్మా, కఠినమైన రాళ్ళ నుంచి దేవుడు రప్పించాడు. మాట్లాడలేదు మీరు. దేవుడు రప్పించాడు కఠినమైన రాళ్ళ నుంచి. జీవజలములు రప్పించాడు. అరణ్యములో మంచి నీళ్లు లేని చోట బండను బద్దలు కొట్టి బండలో నుండి నీరుని ఉపయోగించిన దేవుడు ఏమీ లేదనుకున్న కాడే సర్వ సమృద్ధిని ఇస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద నీవు ఆధారపడి ఉంటే నీతిలో నీళ్లు నువ్వు తోడుకోవాలి, కానీ నీ రెక్కలనే బట్టలు కానీ నీవెన్ని వందల బిందులు తోడుకున్నా నీతిలో నీళ్లు ఊరుతానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెన్ని బిందులు తోడుకో, ఎన్ని కుండలు తోడుకో, ఎన్ని బకెట్లు తోడుకో, నీ ఇంటి వారిని ఇంటి పక్కని ఓడగట్టంతా తోడుకున్నా కానీ నువ్వు తోడుకుంటా ఉంటాయి, ఊరి ఊరుతూనే ఉంటాయి. నీయ ఎండిపోయే పరిస్థితి మాత్రం ఎప్పటికీ ఉండదు. నా యేసయ్య నీటి బావి వంటి వాడు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య నీటి బావి వంటి వాడు. నీటి కాలువల వారిని నాటబడేది తన కాలమంది ఫలమిచ్చే చెట్టు వలె నిరంతరము అభివృద్ధి ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాధుర్యమైన నీరు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏమీ లేదనుకున్న కాడ బండలను బద్దలు కొట్టి ఆయన మంచినీళ్ళు ఇస్తే ఆయనకి ఏమి ఇచ్చారమ్మా? చేదైనటువంటిది ఇచ్చారు. దేవుడికి మంచి ఈవులను ఇస్తే దేవుని కొరకు నీవు నేను ఏమిస్తున్నావు ఆలోచించండి. దేవుడి కొరకు నీవు నేను ఏమిస్తున్నావు? మన జేబులో 10,000 రూపాయలు కట్టం అనుకోండి, దీంట్లో తీసి ఏం చేస్తాం మనం? ఓ 10 కాగితమో 20 కాగితమో తీసి అందులో వేసి వెళ్ళిపోతాం. నీ దగ్గర చాలా ఉంది కానీ వేయలేవు నువ్వు. కారణం ఏంటంటే ఇదంతా నాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనైతే అనుకుంటాను ఇదంతా దేవుడిచ్చిందే. ఎవరిచ్చిందమ్మా? దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి వేయటానికి ఎంత అనేటువంటిది మనము చూడకూడదు. నీకు ఆయన ఇచ్చాడు కనుక ఆయనకి ఇచ్చిన దాంట్లో నీవిస్తే నీ ఉన్నటువంటి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడికి ఇచ్చేవారి కుటుంబం ఎప్పుడు నీటి బావులాగా ఓడుతూ ఉంటుంది. మాకు ఇది లేదు అనే ప్రసక్తి ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించు. నువ్వు బిందె నీళ్ళు తెచ్చుకో, పక్కన పెట్టు. ఏమండి, దాంట్లో ఇలాంటి 10 గ్లాసులు తీసి 10 మందికి నువ్వు దాహానికి, అక్కడ ఎంత లోటు ఉంటుంది అందులో బిందులోను ఎంత లోతు ఉంటుంది? నువ్వెన్ని గ్లాసులు అయితే తీసావో అన్ని గ్లాసులు లోటు. మాట్లాడలేదు మీరు. లోటు ఉంటుందా ఉండదా? అమ్మ దేవుని చెప్పమ్మా. ఇప్పుడు బిందుతో నీళ్ళు తెచ్చో 10 మంది మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగారు, 10 గ్లాసులు నువ్వు ఇచ్చావు. మిగతా బిందు నిండా నీళ్లు ఉంటాయా లేదా 10 గ్లాసులు లోట్లో ఉంటుందా? 10 గ్లాసులు లోట్లోనే బిందు ఉంటుంది. అంటే బిందులో నీళ్లు వాడేకొలది చివరికి ఎక్కడికి వెళ్తుంది? బింది నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి అమ్మా? మాట్లాడలేదు. మట్టులోకి వెళ్ళిపోతాయి. మీరు జాగ్రత్త గట్టిగా చెప్పాలి. నీళ్లు వాడేకొలదు ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయంట? మట్టులోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ బిందులో నీళ్లు ఏమై ఉన్నాయంటే వాడేకొలదు ఆరిపోతూ ఉంటాయి. కానీ నీకు బిందు నిండా నీళ్ళు ఉన్నాయి కానీ అవి అభివృద్ధి పడే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే నీ జీవితం బిందు వలె ఉంది కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం బిందు వలె ఉంటే కనుక నీ ఉండే కొలది ఏమవుతుందంటే నీరు అడుక్కెళ్ళిపోతూ ఉంది. కానీ నీవు బావి వలె ఉంటే కనుక, నీటి బావి వలె ఉంటే కనుక దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు కొలత లేకుండా సమృద్ధిగా నువ్వు దేవుడికి ఇస్తే కనుక ఆ నీటిలో ఉన్నటువంటి ఆ నూతిలో ఉన్నటువంటి నీరు ఎలాగైతే ఉబ్బుకుతూ ఉందో దేవుడికి ఇచ్చే నీ కుటుంబం, దేవుడి కొరకు చేసే నీ కుటుంబం అలా అభివృద్ధి చెందుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెందుతుందా? చెందుద్ది. ఇప్పుడు ఏమైంది? ఇచ్చేది బిందులో నీళ్ళు, ఆలోచించేది బిందులో నీళ్ళు, ఆలోచించకుండా ఇచ్చేది నూతిలో నీళ్ళు.
ఏది ఎప్పుడు ఆడుతుంది, ఇది ఎప్పుడు కూడా వెళ్తలేరుగా నుయ్య ఉంటుంది, తీసేయగలదు, వాడేయగలదు, ఏల్తైపోతూ ఉంది. మన యొక్క జీవితాలు చూస్తే కొంతమంది ఏ పని చేయకపోయినా దేవుడు ఆశీర్వాదంతో ఉంటాడు. కొంతమంది ఇంటిలో బాధి పని చేసినా కానీ రాత్రి పగలు వాళ్ళకి ఏదో ఒక లోటు, ఏదో ఒక వెళ్తూ ఖచ్చితంగా అవుతుంది. మీరు గమనించండి, సమాజంలో మన చుట్టూ 3 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఉన్నారా లేదంటారా? ఉన్నారా లేదా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, నేను వాక్యాన్ని ముగిస్తాను. సమయం ఇంకా అవ్వలేదు, సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఎన్ని మాటలమ్మా? ఎన్ని మాటలు? 5 మాటలు మాట్లాడుకున్నాం. ఆయన మంచిళ్ళు అడిగితే ఏమిచ్చారు? వాళ్ళు చేదు నీళ్ళు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళ శాస్త్రం చేయకు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకున్న దాంట్లో మంచిది ఇయ్యి. నీకు పనికిరాని దేవుడికి ఇవ్వకో, నీకు పని చేయని దాన్ని దేవుడికి ఇవ్వకో. ఈ ఆడగానే ఏదైనా కదా అన్నం పెట్టావా? అది ఏమైనా పప్పులు ఉన్న మీ ఇంట్లో ఆడగానుకొని పెట్టావని అప్పుడు ఏం చేయాలి? అయ్యి మంచిగా ఉన్నప్పుడే పెట్టాలి. వండేసిన 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత, పాసగం వచ్చిన తర్వాత పాడాటారు చేతులు రాకుండా ఎవడో దానంటే అంతటి కేకసాడు చేతిలో పెట్టావనుకో, రేపొద్దున దేవుడు నీకు కూడా అలాంటివే మాట్లాడరావమ్మా. నువ్వు పాసివని ఇస్తే మంచి ఇస్తాడు దేవుడు నీకు. ఎవడా నువ్వు మంచి ఇస్తే దానికి 4 రెట్లు దేవుడు మంచి ఇస్తాడు. అంచేత ఆ పనికి మాలోళ్ళని మనం చూడొద్దు. ఎవరాళ్ళు? చేదు సురకాయలు ఇచ్చారు చూసావా? మంచినీళ్ళు తాగి చేదు నీళ్ళు ఇచ్చారు చూసావా? అలాంటి జనాన్ని మనం చూడకూడదండి. అలాంటి తెగవాళ్ళని మనం చూడకూడదు. అటువంటి తెగలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. చేసేవాళ్ళు ఉన్నారు, చేయనోళ్ళు ఉన్నారు. చేసేవాళ్ళు చేస్తూ ఉంటే, చేసేవాళ్ళు చేయకపోయినా, కొంతమంది చేయకపోయినా చేసేవాళ్ళకి ఏమవుతారంట? ఆటంగా పెడతా ఉంటారు, చేయొద్దని అట్ట పెడతా ఉంటారు. వాళ్ళు చేయకపోగా చేసేవాళ్ళని చేయనవరా, వాళ్ళు పరలోకి వెళ్ళకపోగా వెళ్ళేవాళ్ళని వెళ్ళనవరు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళవరు. వాళ్ళు ఎవరు? ఇచ్చేవాళ్ళని ఎవరెవరు. వాళ్ళు ఆశీర్వదించబడరు, ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళని ఆశీర్వదించబడకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం గమనించి చాలా జాగ్రత్తగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ మాట కూడా చూద్దామండి. బచ్చళ్ళు బాట 6వ మాట ఏముంది? యోహాను సువార్త 19:30. యోహాను 19:30 త్వరగా. యేసు ఆ సురకాన్ని తీసుకొని ఆ చేదైన నీరు తాగి సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించడు. దేవునికి స్తోత్రం. అప్పటికి ఏమైపోయిందమ్మా? ఆయన ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చాడో, ఆయన చేయాలనుకున్న పని అంతా కూడా చేసేసి ఆయన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించి తల వాల్చెను అని రాయబడి ఉంది. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఆయన తల వంచాడంటండి. అంటే మన యొక్క ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళాలి. సాతాను కనిపెట్టుకు చూస్తూ ఉంటాడు. సాతాను నరకానికి తీసుకుపోవాలి మన ఆత్మనని వాడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నేల మన్నులోంచి తీయబడినటువంటి మన్నువు, పరలోకం నుండి నాలో నుండి వచ్చిన జీవాత్మ నీలోని పంపించాను. ఈరోజు నువ్వు బతుకున్నావంటే నా ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. అంచేత నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ సైతాన్ దగ్గరికి వెళ్ళకూడదని తండ్రి అయినటువంటి దేవుడికి, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఏం చేశాడమ్మా? తల వాల్చెను. దేవునికి స్తోత్రం. ఎందుకు వాల్చెడతాలా? ఎందుకు వాల్చెడతాలా? ఆయనలోకి ఏమీ లేదు, ఇక ఆయనలోకి ఏమీ లేదు. కారణం ఏంటంటే తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. ఈ దగ్గర ఇంకా వేరే పవర్ ఏమీ రావట్లేదు, శక్తి అందుకోవడానికి లేదు. అయితే ఆయన సమాప్తం చేసి ఆత్మను తండ్రి చేతులకు అప్పగించి తల వాల్చెను అని రాయబడు. తల వాల్చేశాడు. ఆయన శరీరం మీద, మెడ మీద తల నిలుపుకునేటువంటి శక్తి ఆయనకి కోల్పోయాడు. ప్రియమైన వాడినారా, అప్పుడే పుట్టిన బిడ్డనే 2 రెక్కలమయ్యాన్ని చేతులెట్టు పైకెట్టి నాయన నాయన అనుకో, ఆడేం చేస్తాడా? అంటాడా? అంటాడా? ఏమంటాడా?
అంతే కదండి. అని వెళ్ళాలన్నామండి వాడికి బంతి తిరిగినట్టు తిరుగుతాడు, తలకాయ మెడ మీద తలకాయ గిరగరా తిరుగుతూ ఉంటాడు. ఇంకేది నిలబడే శక్తి వాడికి లేదు. అంతేనే తల్లి ఏం చేస్తుంది, ఎక్కడ పట్టుకుంటుందంట, వెనకాల చేసి పట్టుకుంటుంది. ఒళ్ళంతా ఒక చెయ్యి వస్తుంది, రెండో చెయ్య తలకాయ మీద ఆడుతుంది అనమాట. అందుచేత ఇప్పుడు ఆ తల నిలబెట్టేటువంటి శక్తి కూడా యేసయ్యలో లేకుండా చివరి వరకు తన శక్తిని కూడా నీ కొరకు, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, యావత్ ప్రపంచం కోసం, మనందరి కోసమైనా దారపోసాడండి. ఇంకేమీ లేదు. చంటి బిడ్డ మాదిరిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈయన తల నిలబడేటువంటి శక్తి కూడా ఆయనకు లేదు. తన కొరకు సమస్తాన్ని చేశాడు. నీ కోసం సమస్తాన్ని చేసిన దేవుడి కోసం ఒక్కసారి ఆలోచించు. నీ కోసం ఇంత త్యాగం చేసిన యేసు కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? లెక్కలు వేసుకుంటున్నావా? నీ అంతరంగంలో దేవుని కొరకు లెక్కలేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, సిగ్గుసేటు దేవుని పిల్లలమైన మనము ఈరోజు అంజజనులు మనం చూస్తున్నాం. ఈరోజు అంజగుళ్ళగా మనం చూస్తూ ఉన్నాం. ఒకడు పులిహోర పెడుతుంటే, ఒకడు అన్నం పెడుతుంటే, ఒకడు సాంబార్ పెడుతుంటే, ఒకడు బూర్లు పెడుతుంటే, మరొకడు మరి కూరలు. ఎన్ని కూరలు అండి! ఒకప్పుడు ఎక్కడైనా సందర్భం జరిగితే ఏదో కూర, రెండు కూర, సాంబార్ పెట్టేవారు. ఇప్పుడు తినాలే కానీ ఎన్ని రకాల పిండంటలో, ఎన్ని రకాల కూరలో, ఎన్ని రకాల భోజనం అండి. అవునా కాదంటారా? వెళ్ళేవాళ్ళు చెప్పండి, కొంతమంది వెళ్తున్నారు ఇక్కడి నుంచి. అమ్మా అవునా కాదా? గుళ్ళగాడు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా అనేక విధాలుగా ప్రేరేపించబడి చేస్తున్నారు. కానీ విగ్రహాలకి వాళ్ళు అంత భక్తి చేస్తున్నారే. జీవమ్మ కలిగిన దేవుడిని కలిగిన మనము దేవుని కోసం చేయడానికి మనం ఏమి రాదంట? ఏమి రాదమ్మా? అమ్మా మనసు రావట్లేదు మనకి. అయ్యా మేము ప్రభు కోసం మేము కూర ఇస్తామండి, ప్రభు కోసం మేము పలావ్ చేస్తామండి, ప్రభా కోసం మేము బాగా బూర్లు పెడతామండి, ప్రభు కోసం మేము ఏదో స్వీట్లు చేసుకొస్తామండి. ఏమన్నా అనగలుగుతున్నాం మనం? ఎందుకని? మన హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. అంటే అన్యజనులు మనకంటే, జీవమ్మ కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనకంటే అన్యజనులే మనకంటే 1000 రెట్లు మెష్టం. అంచేత వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలంట? బుద్ధిని, జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మనల్ని చూసి వాళ్ళని నేర్చుకోవాల్సింది పోయింది. వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఈనాడు కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు ఆశీర్వదించబడుతున్నారు. దేవుని బిడ్డలు ఈరోజు తినడానికి కూలి లేకుండా అప్పులు పాలైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మనము కఠినంగా ఉంటున్నాం, ఇబ్బందులు పాలవుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విత్తనం వేసి చూడు, నీ ఫలాలు ఫలించలేదు. అప్పుడు అడిగినాను. దేవునికి స్తోత్రం. సమాప్తమైపోయింది. 7వ మాటలోకి వచ్చేద్దాం. లోకా సువార్త 23:46. త్వరగా 3 నిమిషాల టైం ఉంది. లోకా సువార్త 23:46. అప్పుడు యేసు, చూడండి, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని బిగ్గరగా కేక వేస్తాడంటండి. చూసారండి, ఆఖరిని పెద్ద కేక వేస్తాడంటే. అది 7వ మాట చూడు, సరిగ్గా చదువు. ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశాడమ్మా? ప్రాణం విడిచాడు ఆఖరిని. మళ్ళీ చదువు మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తలవాల్చి ప్రాణం విడిచాడండి. 6వ మాట తలవాల్చాడు, 7వ మాటలో ప్రాణం విడిచాడు. 7 మాటలు మాత్రం మనం విన్నాం. ఇలాంటి ఇంకా కోకులుగా ఉన్నాయి బైబిల్లో. వినాలి, చెప్పాలనుకుంటే సమయాన్ని బట్టి నేను ముగిస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, చివరి టైం వరకు పోరాడి చివరి సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే తండ్రితో ఉన్నటువంటి సాన్నిధ్యం ఎలాంటిదో, తండ్రితో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో ఈ ఆఖరి మాటలో మనం గమనించగలుగుతున్నాం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన ద్వారా వచ్చినటువంటి ఆత్మ తిరిగి ఆయన చేతికి అప్పగించి ఆయన తలవాల్చి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. ప్రాణము విడిచెను. యేసయ్య మరణించేశాడు. ఇక్కడ 7వ మాటతో తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి తల వంచి మరణించాడు. ప్రాణము విడిచెను రాయబడి. ఎవరి కోసము? ప్రాణం చివరి వరకు నీ కోసం, నా కోసం. ఆయన మామూలుగా చనిపోయిన యేసు కాదు, కఠినంగా చనిపోయాడు. కఠినంగా హింస పెట్టి, కఠినంగా బాధలు పెట్టి చంపేశాడు. ప్రియమైన వారులారా,
ఈ రోజున కూడా బతుకున్న వాళ్ళని కఠినమైనటువంటి మాటలతో చంపేటువంటి వాడు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త సుమ. ప్రభువుని బాధలు పెట్టినటువంటి, శ్రమలు పట్టినటువంటి 7 రకాలైనటువంటి విషయాలు క్లుప్తంగా చాలా తక్కువగా మనం ఈరోజు వినడం జరిగింది. ఎందుచేతంటే సమయము మరొక 2-3 నిమిషాల్లో 12 అయిపోతుంది కనుక 12 గంటలకు నేను వాక్యాన్ని ముగిస్తానని చెప్పాను. ఖచ్చితంగా 12 గంటలకు ముగించేస్తాను. ఈ యొక్క దినము ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనము కూడా ఆయన పిల్లలమైతే కొంతలో కొంత అయినా మనం కూడా త్యాగాన్ని చెయ్యాలి. ప్రభు బిడ్డలు అనిపించుకోవాలి. ఆయన బిడ్డలమైతే ఆయన మార్గాల్లో ఆయన యొక్క మనస్తత్వాన్ని కలిగి, ఆయన ప్రేమ కలిగి మనం కూడా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప, కలవరి ప్రేమ మనము కూడా కలిగి దేవుని పిల్లలుగా ఒక సాక్షులుగా సాక్షి జీవితాన్ని కలిగి ఈ లోకంలో ఎంతోమంది చీకటిలో నడుస్తున్న వారికి వెలుగుగా ఉందాం. వెలుగైనటువంటి మనము అనేకులు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొద్దాం, ప్రభు దగ్గరికి తీసుకొద్దాం. ప్రభు నీ కోసము నా కోసము వేదన పడి శిలువలో ఆఖరిగా తన ప్రాణాన్ని కోల్పోయాడు యావత్ ప్రపంచం కొరకు. ఇప్పుడు ఆయన నీ పాపాలు నా పాపముల నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టి ఇప్పుడు ఆయన క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని మనకు సుఖశాంతులను నెమ్మదినిచ్చాడు. అలాంటి కృపను అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి ఆయన రాకడ వరకు లేక మన పోకడ వరకు తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని ఎలాగైతే చివరి టైంలో కూడా తన తండ్రికి ఎలాగైతే అప్పగించాడో అలాగే సజీవ యోగముగా మనల్ని మనము ప్రభు కొరకు సమర్పణ చేసుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడిన మనకును ఈ దూరశ్రీ యంత్రము ద్వారా ఈ మాటలు విన్న వారికి సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. Apa